మనం ఇమ్మీడియట్ యాక్షన్ ఫస్ట్ పక్కన ఎవరు ఉంటారు, మనమే ఉంటాం. మనం కంట్రోల్ చేయలేనట్టుగా మాట్లాడుతాం. కాబట్టి మనకు చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఓకేనా? జరగకుండా ఎలా చూసుకోవాలి, జరిగిన తర్వాత ఎలా చేయాలి, ఇవన్నీ తెలుసుకొని ఉండాలి. అర్థమైందా? అక్కడ పాల్వంచ వీటిలలో అన్నిట్లలో ఇవే ఉంటాయి. ఈ జెన్కో ప్లాంట్స్ అన్నీ కూడా ఫైర్కి ఎక్కువ ఆస్కారం ఉంటుంది, తొందరగా ఫైర్ ఓపెన్ అవుతుంది. దాన్ని ఇమీడియట్గా ఎట్లా వాటి నుంచి సర్వైవ్ అవ్వాలనేది తెలుసుకొని ఉంటారు. ఓకేనా? గ్యాస్ సిలిండర్ కొంచెం ముందు పెట్టండి. మిడిల్ విండో ఫ్లో చూడు, దాన్ని అటు తిప్పి విండో ఫ్లో చూసి మ్యాచ్ బాక్స్ సాయం డీజల్ పూజకి పేరు పెట్టుకోవాలి కదా. అదే పెట్టాక ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ ఫైర్ పెట్టి సో ఇందాక క్లాస్లో చెప్పుకున్నట్టు మనం గ్యాస్ పైప్స్ చెప్పాం కదా. సో ఇప్పుడు లైవ్లో చూద్దాము. గ్యాస్ మనకు దాని రెగ్యులేటర్ పైప్ మొత్తం కాలిపోయి ఎక్కడి నుంచి మనకు రెగ్యులేటర్ నుంచి ఫైర్ అవుతూ ఉంటుంది. చూపిస్తాం. సో ఇందాక దీని ఎక్స్పైరీ డేట్ చెప్పాం మీకు. సో ఇది కమర్షియల్ సిలిండరు. సో మనకి ఇక్కడ దీని మీద గ్రీన్ మీద రాసి ఉండరు చూడండి, A29 అని ఉంది. అంటే ఎప్పటి వరకు వాడచ్చు మనం? ఇది మార్చ్ 29th ఇయర్ వరకు వాడచ్చు. మార్చ్ 31st 2029 వరకు మనకు ఈ గ్యాస్ సిలిండర్ స్టెబిలిటీ ఉంటుంది. తర్వాత ఇక్కడ డ్యామేజ్ కావడమో లేకపోతే లీకేజ్ కావడమో అనేది ఉంటుంది. దానివల్ల ఏమైపోతుంది, ఫైర్ అయినప్పుడు బ్లాస్టింగ్ జరుగుతుంది. ఓకే. సో జనరల్గా మనకు రెగ్యులేటర్స్ కమర్షియల్
డొమెస్టిక్ కమర్షియల్ రెండు డిఫరెంట్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా సరే డొమెస్టిక్ పర్పస్ యూజ్ చేసేవి కమర్షియల్ పర్పస్ యూజ్ చేసే రెగ్యులేటర్స్ డొమెస్టిక్ పెట్టారనుకోండి, ఎక్కువ ఫ్లో ఉంటుంది. ఈ రెగ్యులేటర్స్ కమర్షియల్ ఎక్కువ వాడతాం మనం. ఏముంటుంది, గ్యాస్ రిలీజింగ్ ఎక్కువ ఉంటుంది, ఫ్లో ఎక్కువ వస్తుంది, ఫ్లేమ్స్. కాబట్టి దీనికి పెట్టద్దు. పెడితే ఏమైపోతుంది, రీసెంట్గా ఇట్లే పెట్టేసి మనకు కుకింగ్ చేస్తుంటే ఆయిల్ ఫైర్ క్యాచ్ అయిపోయి మొత్తం బ్లాస్ట్ అయిపోయాయి. వాళ్ళు ఏం చేశారు, అది కూడా రెగ్యులేటర్ కంపెనీది కాదు, బయట ఎక్కడో చోట దొరికేది నార్మల్ని తీసుకొని వచ్చి ఇంట్లో కుకింగ్ చేసుకుంటారు. బోనాల గురించి మొత్తం 5-6 మంది చనిపోయారు. ఆ ఫ్లో ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఏమైపోతుంది, కమర్షియల్ది నార్మల్ రెగ్యులేటర్ అది తీసుకొని దానికి పెట్టేసుకొని ఫైర్ అయిపోయింది. రీసెంట్గా దోమలగూడలో జరిగింది ఫైర్, హిమాయత్ నగర్ దగ్గర. చిన్న రూమ్లో చిన్నపిల్లలు 2, పెద్దవాళ్ళు 2, మొత్తం అందరికి ఫైర్ క్యాచ్ అయిపోయి ఆయిల్ అంతా రూమ్ అంతా స్ప్లిట్ అయిపోయి ఫైర్ క్యాచ్ అయిపోయి చనిపోయి. మనకు ఫైర్ క్యాచ్ అయినప్పుడు అంటుకొని చాలాసేపు చనిపోవాల్సిన పని లేదు. ఓకే, మనం అది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఒకసారి అట్ ఏ టైం మనకు బ్లాస్ట్ జరిగితే ఆటోమేటిక్గా ఆ ఫోర్స్కే మనకు మన బాడీలో ఉన్న పార్టికల్స్, ఫైర్ నుంచి వచ్చే రియాక్షన్ వచ్చే పార్టికల్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. తర్వాత ఇందాక మనకు చెప్పినట్టు అట్లీస్ట్ 30-40% కాలినా కూడా ఆ కెమికల్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో గ్యాస్ వచ్చినప్పుడు మన బాడీలోకి వెళ్ళిపోతాయి అన్నీ కదా. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతాయి, సర్వైవల్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో కాబట్టి ముందు జాగ్రత్తగా మనము అన్నీ మెయింటైన్ చేసుకోవాలి. గ్యాస్ ఫైర్ పెట్టి ఇది అని చెప్తాను, ఏం కాదు పెట్టు. ఇప్పుడు మొత్తం సో ఎంత ఫోర్స్ వస్తుంది చూసారా. రెగ్యులేటర్ పైప్ మనకు బర్న్ అయిపోయింది, ఇట్లా ఫైర్ అవుతూ ఉంటుంది. సో సరౌండింగ్ ఉన్న మీకు వుడెన్ వర్క్స్ కానీ ఏమైనా కిచెన్లో ఉంటాయి కదా, నేను చెప్పినట్టు ఇందాక ప్లాస్టిక్ ఐటమ్స్ ఇవన్నీ బర్న్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో దాని పక్కన సిలిండర్ ఉన్నా కూడా మనకు ఈ హీట్కి ఏమైపోతుంది, అందులో ఉన్న గ్యాస్ లిక్విడ్లో ఉంటుంది కాబట్టి ఎక్స్పాన్షన్ అయిపోయి ఆటోమేటిక్గా అది బ్లాస్ట్ అయిపోయి ఛాన్సెస్. సో ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, వాటర్ పోయి మగ్గుతుంది. సో ఇక్కడ ఓపెన్ ఏరియా కాబట్టి విండో సైడ్ చూసి మనము ఫైర్ ఫైటింగ్ చేయాల్సి వస్తుంది. సో ఆపోజిట్ విండ్లో ఉన్నప్పుడు అది మన మీదకి వస్తుంది. విండో ఫ్లోని చూసి మనం ఫైర్ ఫైటింగ్ చేయాలి ఎప్పుడైనా. సో వాటర్ పోస్తున్నామో ఆరిపోతుందా, గట్టి కొట్టు, ఆరిపోయిందా. సో ఎందుకు మరి ఏం యూజ్ చేస్తాం మనం, చాలు. సో CO2 యూజ్ చేయండి. రైట్, డన్. ఇమ్మీడియట్లీ CO2 యూజ్ చేసాము, గ్యాస్ ఫైర్ ఆరిపోయింది. ఆటోమేటిక్గా గ్యాస్ అనేది రెగ్యులేటర్ ఆఫ్ చేసి మనం బయటికి తీసుకొచ్చేసి సేఫ్ ప్లేస్లో పెట్టాం. ఓకే, ఇంత వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ఫైర్ అనేది ఆరిపోయింది. సో ఫస్ట్ గ్యాస్ ఫైర్ కంట్రోల్ చేయాలంటే సరౌండింగ్ మీరు వాటర్ పోసినా కూడా ఆరిపోతాయి. వుడెన్ వర్క్స్ కానీ ఇవి ప్లాస్టిక్ ఐటమ్స్ ఇవన్నీ వాటర్ ఆరిపోతాయి. తర్వాత గ్యాస్ ఫైర్స్. ఇప్పుడు మీ దగ్గర CO2 లేదు, ఏం చేస్తారు అప్పుడు, మళ్ళీ అంటించు, దూరం పెట్టిన తీసి మట్టి పోయి శాండ్ తీసుకొని కొట్టేసి చేత్తో తీసుకొని. సో ఇట్లా ఫైర్ అవుతుంటుంది. మీ దగ్గర శాండ్ ఉంటుంది అనుకోండి, తీసుకొని ఫోర్స్గా మనము కొట్టాలి. ఇక్కడ కరెక్ట్ కొట్టు, దాని పాయింట్ కొట్టు, ఇద్దరు కొట్టండి. ఓకే, బ్లాంకెట్ తీసుకోండి. సో శాండ్ కూడా అవైలబుల్ ఉండదు కాబట్టి మనం వదిలేద్దాం. బ్లాంకెట్ తీసుకో, పెట్టు, ఫైర్ ఫుల్ చేసి. సో మీరు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్లీ బకెట్లో ఒక బ్లాంకెట్ ఉంటుంది కదా, వాటర్లో డిప్ చేసి దాని సరౌండింగ్ అంతా క్లోజ్ చేయాలి. ఇమ్మీడియట్లీ ఫాస్ట్గా చేసేసి ఎక్కడా కూడా మనకు ఎయిర్ సర్క్యులేషన్ కాకుండా, లోపలికి ఎయిర్ సర్క్యులేషన్ కాకుండా చుట్టేయాలి. మొత్తం చుట్టేసి ఇమ్మీడియట్లీ గ్యాస్ అనేది బంద్ చేసేయాలి. ఓకే, అర్థమైందా. తర్వాత రెగ్యులేటర్ గ్యాస్ అనేది బంద్ చేసేయాలి.
సో కాబట్టి ఇది రిస్క్తో కూడుకున్నది, మీరు డేర్ చేయగలిగితేనే చేయాలి, ఇంట్లో వాళ్ళు కూడా. మళ్ళీ పెట్టి ఫ్లో చాలా ఉన్నట్టు పెట్టు, స్లో పెట్టు, వద్దు వాళ్ళైనా వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తారేమో చూద్దాం. స్లో పెట్టుకో. సో ఇది డొమెస్టిక్ సిలిండర్ కాబట్టి ఫ్లో ఎక్కువ ఉంటుంది, కమర్షియల్ కాబట్టి మనకు డొమెస్టిక్లో ఫ్లో తక్కువ ఉంటుంది. ఓకే, ఇట్లా ఫైర్ ఆడుతున్నప్పుడు నేను ఏం చేస్తాం, ఇక్కడ నుంచి మనకు ఈ గ్యాప్ వస్తుంది, ఈ గ్యాప్లో ఫైర్ అవుతూ ఉంటుంది. ఇట్లా కూడా ఆర్పేసుకో, తర్వాత బంద్ చేసేయండి. ఓకే, మీరు ఇట్లా ట్రై చేయొద్దండి, జస్ట్ పర్పస్ చూపిస్తున్నాం. ఎమర్జెన్సీలో మీరు డేర్ చేయగలిగితేనే ట్రై చేయండి. బ్లాంకెట్ తోట చేయి, ఫైర్ పెట్టాను చేస్తున్నాను. ఫైర్ అయినప్పుడు ఎప్పుడు కూడా ఏదైనా సరే మీరు ర్యాపిడ్ యాక్షన్ ఉండాలి. ఓకే, ఇంకొకరు ఏం అవసరం లేదండి, ఒకరే చేస్తారు. ఇమ్మీడియట్లీ ఒక బ్లాంకెట్ తీసుకొని వాటర్లో బాగా డిప్ చేసి సిలిండర్ మొత్తము కవర్ చేసేయాలి. కవర్ చేస్తే ఇమ్మీడియట్లీ ఇక్కడ ఆక్సిజన్ సప్లై బంద్ అయిపోతుంది కాబట్టి ఫైర్ అనేది ఆరిపోతుంది. తర్వాత రెగ్యులేటర్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. కేర్ఫుల్గా చేయండి, ఆయన గైడ్ చేయండి. నువ్వు కొంచెం ఫాస్ట్గా వేయాలమ్మా, నువ్వు అక్కడ నుంచి మూవ్ అయితే గ్యాస్ ఇటు నుంచి లీక్ అయితే ఇటు క్యాచ్ అవుతుంది. కవర్ చేయి, అట్లా చేయక ఆగు, ఇటు నుంచి తీయాలి, అటు వస్తే ఫైర్ నీకు వస్తుంది. చూసినావా నువ్వు బండి ఎప్పుడు కూడా ఇటు వేయాలి, ఇటు నుంచి చేస్తే అటు నుంచి వచ్చేది నీకు వస్తుంది. ఇటు ఎయిర్ ఉంటుంది కదా, ఇటు వస్తుంది. ఎప్పుడు కూడా మన సేఫ్టీ ఇంపార్టెంట్, మన సేఫ్టీ తర్వాత వేరే. అటు నుంచి చేస్తే ఏమైతే ఇటు ఎయిర్ ఫ్లో వస్తుంది కాబట్టి గ్యాస్ ఇటు వచ్చేస్తుంది. ఇటు నుంచి చేయాలి, ఏం లేదు. రైట్, డన్, కమా. ఏం టెన్షన్ పడదండి, చిన్న ఇష్యూ, మీకు ప్రాక్టీస్ అయితే అదే. స్లో పెట్టు కొంచెం. రైట్, డన్. పూర్తి ఓపెన్ చేసుకో, కన్నే వదిలే, పూర్తి ఓపెన్ చెయ్యి. రైట్, ఎయిర్ రాకుండా ఎట్లా పెట్టాలి, ఎయిర్ బ్లాక్ కావాలన్నమాట. తీసేయండి. సో అది వేసేటప్పుడు కూడా గ్యాస్ మొత్తం సిలిండరు బ్లాంకెట్ తోటి కవర్ కావాలి. పైన గ్యాప్ వచ్చినా, మీ ఫ్రంట్ సైడ్ గ్యాప్ వచ్చినా ఫైర్ కంపల్సరీ మళ్ళీ మీకే రిటర్న్గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి చూసుకొని చేయాలి. పైన కూడా గ్యాప్ రావాలి. బ్లాంకెట్ తోటి కంపల్సరీ మొత్తం అంతా క్లోజ్ కావాలి. ఎక్కడి నుంచి ఎయిర్ సప్లై అయినా ఫ్లేమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి గ్యాస్ ఫోర్స్గా వస్తుంది. అది మళ్ళీ ఏం చేస్తాం, అక్కడ అడ్డం ఉంటే ఇటు సప్లై అవుతుంది. ఇటు సప్లై అయినప్పుడు ఫైర్ ఇటే వచ్చేస్తుంది. అర్థమైంది కదా? రైట్, ఎనీబడి వన్ నాట్ ట్రై, ట్రై చేస్తారా? చెప్పండి. చేతోటే ఏదైనా సరే మీరు వాటర్లో డిప్ చేసి వేసేది. బ్లాంకెట్ అనే కాదు, బ్లాంకెట్ ఏంటంటే అవైలబుల్ ఉంటుంది కాబట్టి రూమ్లో అని చెప్తున్నాను. మరి పాలిస్టర్ సారీ క్లాత్ ఉండాలి, సారీ వద్దు, క్లాత్ థిక్ ఉండాలి. ఓకే, మీరు ఏది యూజ్ చేసినా అది థిక్నెస్ ఉండాలి బాగా. చిన్నవి మన బెడ్షీట్స్ లాగా వేస్తే వాటిలో ఎయిర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, ఎవరు వచ్చారు అని చేస్తాను, పెట్టండి, చేయండి.
ఇది మీరు కిచెన్లో ఉన్నప్పుడు సిలిండర్ ఒకటే ఇలా అవుతుంటేనే చేయగలుగుతారు. సరౌండింగ్ ఫైర్ అవుతా ఉంటే మధ్యలో దూరి బ్లాంకెట్ చెప్పారు కదా సార్ అని చెప్పి పోయి వేస్తే పక్కన ఫైర్ అవుతూ ఉంటుంది, మీకు క్యాచ్ అవుతుంది. పాసిబిలిటీ ఉన్నప్పుడు ఓన్లీ సిలిండర్ అవుతున్నప్పుడే ఇలా మనం చేయగలిగే ఛాన్స్ ఉంటుంది. పక్కన మొత్తం కిచెన్లో ఫైర్ క్యాచ్ అయితే లోపల చేయగలమా? పోయి చేయలేము. కాబట్టి కంపల్సరీ మీరు ఫైర్ బ్రిగేడ్కు 101 కాల్ చేయాల్సిందే. కంపల్సరీ మేము వచ్చినప్పుడు వాటర్ ఉంటాయి కాబట్టి మేము స్ప్రే చేస్తాం. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు ఆయన చేసిన మిస్టేక్స్ నువ్వు చేయొద్దు. లెంతీగా ఉన్నది తీసుకోండి, లెంతీగా ఉన్నది తీసుకోవాలి. సిలిండర్ మొత్తం కవర్ కావాలి టాప్ టు బాటమ్. వెరీ గుడ్. సిలిండర్ ఆఫ్ చేసి ఇలా ఆఫ్ చేయకపోతే మళ్ళీ ఎక్కడ చిన్న స్పార్క్ వచ్చినా మళ్ళీ క్యాచ్ అయిపోతుంది. సో ఇమ్మీడియట్లీ మనము తీసే ముందే ఇమ్మీడియట్లీ రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. తీసేసి సిలిండర్ తీసి అవుట్ సైడ్ పెట్టాలి. ఓకేనా? అర్థమైంది కదా గ్యాస్ ఫైట్స్? సో మనం వాటర్ యూజ్ చేసాము కానీ ఫైర్ అనేది ఆగలేదు. ప్లస్ తర్వాత మనం బ్లాంకెట్ వేసాం. స్మొరదరింగ్ టైప్, ఇది బ్లాంకెటింగ్ టైప్. స్మొరదరింగ్ బ్లాంకెటింగ్. రైట్, సిలిండర్ తీసేయండి. ఆ ఫైర్ పెట్టాము. అట్లా వస్తున్నప్పుడు డైరెక్ట్ రెగ్యులేటర్ ఆఫ్ చేస్తే ఏమైతే సార్ ఎక్కడ నువ్వు పోవాలి కదా, లోపలికి వెళ్ళాలి కదా. ఎట్లాగో దగ్గరికి పోతున్నాం కదా సార్ బ్లాంకెట్ వేయడానికి. నువ్వు సరౌండింగ్ ఫైర్ పైప్ కాలుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించే డెమో ఆ హీట్కు రెగ్యులేటర్ ఒక్కోసారి కాలిపోతాయి. ఛాన్స్ ఉన్నప్పుడే ఇలా చేయగలుగుతాం. రెగ్యులేటర్ కాలితే ఏం చేస్తావు? రెగ్యులేటర్ మెల్ట్ అయిపోతుంది. ప్లాస్టికే కదా అది, వేడిగా ఏమవుతుంది? మెల్ట్ అయిపోతుంది. నువ్వు ఆర్పే ఛాన్స్ కూడా ఉండదు. సో ఇది రియల్గా కాదు, రియల్గా చాలా హారబుల్గా ఉంటుంది. ఫైర్ గ్యాస్ రిలీజ్ అవుతుంటుంది. రెగ్యులేటర్స్ మనం నాబ్ ఆఫ్ చేయాలన్నా అది మెల్ట్ అయిపోతుంది. ఫైర్ ఆరినాక రెగ్యులేటర్ కూడా మెల్ట్ అయిపోతే తర్వాత అది బయట పెట్టడం సార్. గ్యాస్ అయిపోయేదాకా అది రెగ్యులేటర్ మెల్ట్ కాకుండా ఏం చేస్తామంటే మనం కొంచెమే మెల్ట్ అవుతుంది. ఐ థింక్ దాంట్లో చిన్న కేబుల్స్ టైప్ వస్తుంది. దాన్ని కటింగ్ బ్లేడ్తో చెప్పి క్లోజ్ చేస్తాం. బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. చెప్పినా కదా, పక్కన సిలిండర్ ఉన్నా లేకపోతే ఇంట్లో ఉన్న సిలిండర్లో గ్యాస్ ఎక్స్పాన్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది లీక్ అయిపోయి ఫైర్ అవుతుంది కదా, పక్కన క్యాచ్ అయిపోతాయి ఫైర్. ఇప్పుడు కింద వుడెన్వి ఉంటాయి, ర్యాక్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి. ఆ హీట్ వల్ల ఇంట్లో ఉన్న గ్యాస్ లిక్విడ్లో ఉంటుంది కాబట్టి మనకు అది ఎక్స్పాన్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు సర్టన్ హీట్ టెంపరేచర్ దాంట్లో ఎక్స్పాన్షన్ అయ్యే హీట్ జనరేట్ అయితేనే అప్పుడు బ్లాస్ట్ అవుతుంది. చాలాసేపు పెడితే. అందుకే ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనం సిలిండర్ని బయటికి తీసుకొస్తాం. పక్కన ఫైర్ నీళ్ళు కొట్టినా ఆరిపోతుంది. సిలిండర్ కొట్టినా కూడా కంటిన్యూ ఫైర్ అవుతుంది కాబట్టి వేసేయండి మొత్తం. అది కూడా పెట్టి కాలనీ కొంచెం బాగా. కానీ ఫస్ట్ దాని ఆగమ్మా కొన్ని దాని సేఫ్టీ పిన్ పెట్టు. తీసేసిరా? ఓకే, ఫస్ట్ సేఫ్టీ పిన్ రిమూవ్ చేయాలి దానికి. తర్వాత ఇమ్మీడియట్లీ తీసుకో కానీ ఆపరేటింగ్ నెక్స్ట్ టైం పెరుగు. సో ఒక్క నిమిషం, ఇందాక చెప్పా కదా మీకు CO2 రిలీజ్ చేసినప్పుడు ఈ హ్యాండిల్ మాత్రమే మనం యూజ్ చేయాలి. ఇదంతా బయటకు వచ్చేటప్పుడు మనకు కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. స్కిన్ దీనికి స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
కాబట్టి మనం ఓన్లీ హ్యాండిల్ ఒకటే యూజ్ చేసి ఫైర్ను ఆర్పాలి. ఓకే తీసుకో. పుల్ ద పిన్, ఎయిమ్ ద ఫైర్, బేస్ ఆఫ్ ఫైర్. తిప్పు ఫాస్ట్గా తిప్పాలి. తిప్పు ఇంకా తిప్పు కొంచెం ముందుకు రా. బండి 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 అది పైన లాక్ ఓపెన్ తీసి తీసి. సో ఫైర్ ఇంతే ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి ఆర్పడం. అది కొంచెం కిందికి అన్నాం, దాని కింద రెడ్ కలర్ది దూరం తీసుకెళ్ళి లోపల పెట్టి. సో ఇప్పుడు మనం ఏ ఫైర్ ఇది ఏ క్లాస్ ఫైర్ ఏం వాడి యూజ్ చేయొచ్చు దీని మీద? మనం వాటర్ కూడా యూజ్ చేయొచ్చు. మన ఎక్స్టింగ్విషర్ ఎందుకు అన్నాం? సో మనకు వాటర్ అవైలబిలిటీ లేనప్పుడు నియర్ బై ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసి మనం ఎక్స్టింగ్విషర్ ఎలా యూజ్ చేయాలని మీకు తెలవడం కోసమే మనం దీన్ని. సో దీంట్లో ఇప్పుడు ఫైర్ ఆరిపోకుండా మళ్ళీ రీఇగ్నైట్ అవుతూ ఉంది. ఎందుకు? పెట్రోల్ పోసాం కాబట్టి. పెట్రోల్ లేకపోతే ఆటోమేటిక్గా ఇమ్మీడియట్లీ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది తీసుకోండి, దీంట్లో వాటర్ టైప్ ఉంది ఫోమ్. మళ్ళీ పెట్టు, ఫైర్ పెట్టు. ఇక్కడ రండి మీరు తీసుకోండి తొందరగా. సో బయట ఫైర్ ఫైటింగ్ చేసినప్పుడు అది తొక్కేసేది. ఫైర్ ఫైటింగ్ చేసినప్పుడు మీరు విండ్ సైడ్ చూసి ఫైర్ ఫైటింగ్ చేయాలి. ఇది వర్కింగ్ ఉందా? దూరం పెట్టేది, కొంచెం దూరం పెట్టి. సో రండి ఫాస్ట్గా, ఇంకొకరు ఎవరైనా. ఓకే రండి రండి చేయండి. సో ఇట్లా ఫైర్ అవుతా ఉంది. మన దగ్గర ఇప్పుడు CO2 లేదు, ప్లస్ DCP లేదు. దీన్ని ఫోమ్ ఎక్స్టింగ్విషర్ ఉంది, దాంతో ఎలా యూజ్ చేస్తాడో చూసి. బకెట్. సో ఫోర్స్గా కొడుతున్నాం కాబట్టి బకెట్ అది కాటన్ బాక్స్ అనేది వెళ్ళిపోతుంది మొత్తం లోపలికి. ఆ సైడ్ ఉంది చూడు. ఓకేనా? జస్ట్ ఆయిల్ ఫైట్స్ కూడా ఇలానే. ఫోమ్ ఎలా ఉంటుందో ట్రేలో, ఒక ట్రేలో మనం పెట్రోల్ పోసినా కూడా ఫోమ్ ఫైర్ అవుతున్నప్పుడు ఏం చేస్తుంది, ఫోమ్ ఎక్స్టింగ్విషర్ పైన మనం యూజ్ చేసినప్పుడు ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఆక్సిజన్ కట్ ఆఫ్ అయిపోయి ఫైర్ కూడా ఆరిపోతుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఇది తీసేయండి, అది మన బ్రాంచ్ తీసుకో. వెహికల్ ఆన్ చేయకు. సో మనకు ఇక్కడ బ్రాంచ్ హోల్డ్ చేయడం కూడా తెలిసి ఉండాలి. ఆ బ్రాంచ్ హోల్డ్ చేయలేకపోతే ఆ ఫోర్స్కు మొత్తం మనకు దెబ్బలు తాకుతాయి. ఓకే డౌన్. నేను చేంజ్ చేయండి బ్రాంచ్. అగ్రనాది తీసుకో. అగ్రనాది పెట్టు. సో ఈ అగ్రనాది మనం కూడా లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఫైర్ ఫైటింగ్ చేస్తాము. ఈ అగ్రనాదిల్ అనేది కొత్తగా మన లేటెస్ట్లో వాడుతున్నాము. దీంట్లో ఏంటంటే జెట్ ఉంటుంది, స్ప్రే అండ్ కాటన్ ఎఫెక్ట్. మనకు ఆ హీటు ఫైర్ ఫైటింగ్ చేస్తున్నప్పుడు హీట్ తగలకుండా మనకు వాటర్ కూడా కూలింగ్ చేస్తే రావడానికి అది కూడా 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి దీంట్లో. జెట్ బెట్ ఫస్ట్.
ఫుల్ ప్రెషర్ నేను ఐడియా తీసు కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. నువ్వు లేకు. హీట్ కావాలనుకున్నా మనకు మొత్తం కటన్ పెట్టేసుకోవాలి. ఇట్లా మనం స్ప్రే కూడా చేసుకోవాలి. ఓకే కానీ ఇది మనం ఫైర్ ఫైటింగ్ చేస్తూ మనకి హీట్ ఎక్కువ తాగకుండా వాటర్ కూడా కూలింగ్ రావడానికి దీనికి డిఫరెంట్ అయితే ఇస్తాయి. సో నెక్స్ట్ రివాల్వింగ్ బ్రాంచ్ అని ఉంటుంది. ఇప్పుడు క్లోజ్డ్ రూమ్స్ ఉంటాయి, మనకు స్మోక్ అంతా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే కూలింగ్ రివాల్వింగ్ బ్రాంచ్ దానికి డిఫరెంట్ టోటల్ నాజిల్స్ ఉంటాయి. అట్లా దీని లోపలికి హోల్ చేసేసి లోపలికి పెట్టేసి అది రొటేట్ అయిపోతుంది. ఫుల్ ప్రెషర్ వేయమ్మా, రొటేట్ అయిపోయి అందులో ఉన్న వాటర్ ఎక్కడ ఫైర్ ఉన్నా ఆ మూలలో మొత్తము వాటి మీద పడిపోతుంది. మొత్తం సరౌండింగ్ ఆ లోపల ఉన్న రూమ్లో మొత్తం వాటర్ అనేది స్ప్రే చేయగలరు. కొంచెం హైట్ లేపండి, పైకి ఎత్తు. ఒక రూమ్లో పెట్టేస్తే ఆ రూమ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, కూల్ అయిపోతుంది. తర్వాత మనం ఎంటర్ అయిపోయి ఫైర్ ఫైటింగ్. ఓకే క్లోజ్. పైన మానిటర్ ఆన్ చేసి సార్ మానిటర్కి వెళ్ళారు. ఇక నీ ఫోన్ ఎలా ఉందో చూసుకో. ఈ వీడియో నాకు సో ఇవన్నీ మనము కెమికల్ ఫ్యాక్టరీస్కి వెళ్తాము. కెమికల్ ఫ్యాక్టరీలో మనము ప్రాక్సిమిటీకి వెళ్ళలేము కాబట్టి మానిటర్ అనేవి పెడతాం. మానిటర్ తోటి మనం ఫైర్ ఫైటింగ్ చేస్తాం. దూరం నుంచి బ్లాస్ట్ అయ్యే రియాక్టర్స్ బ్లాస్ట్ అవుతూ ఉంటాయి, మనం దగ్గర పోయి ఫైర్ ఫైటింగ్ చేయలేం కదా. సో దూరం నుంచే మనకు మానిటర్ పెట్టి వాటి మీద మాకు దీంట్లో ఫోమ్ కూడా వస్తుంది. శంకర్ సో వాటర్ ఫోమ్ కూడా దాంట్లోనే ట్యాంక్లో ఉంటుంది. మనకు ఒక 500 లీటర్స్ కెపాసిటీ. అందులోనే ఆటోమేటిక్గా ఫోమ్ అనేది సక్ చేసుకొని మానిటర్ తోటి వస్తుంది. ఫస్ట్ వాటర్ యూజ్ చేయి, తర్వాత ఫోమ్ కూడా పెట్టాము. లాంగ్ పెట్టండి డిస్టెన్స్. దాంట్లో కూడా మనకు కటన్ టైప్ వచ్చేస్తుంది మొత్తం. ఇంకా ఇంకొంచెం రొటేట్ చేయి, ఇటు. ఓకే నాజిల్ రొటేట్ చేయి, తిప్పు ఇంకా. సో ఇట్లా కూడా మనము ఫైర్ ఫైటింగ్ చేసుకోవచ్చు. ఫ్లేమ్స్ మన దగ్గరకు వస్తున్నప్పుడు డిస్టెన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. లాంగ్ డిస్టెన్స్ జెట్ ఫోమ్. సో మనకి బండ్లో ఫోమ్ మెకానిజం కూడా ఉంటుంది. ఫోమ్ సప్లై అయిపోతుంది. ఫోమ్ కెమికల్ బైక్ మీద మనం ఎక్కువగా ఫోమ్ వాడతాం. డిస్టెన్స్ ఎలా ఆ ఫోమ్ ఏమైతుంది, ఆక్సిజన్ సప్లై ఆటోమేటిక్గా ఫైర్ అనేది మనం ఉంటాం. ఓకే డన్. ఫోర్స్కు వెంచూరీ సిస్టమ్ అని ఉంటుంది, దాంట్లో తీసేసి మన జస్ట్ ఏంటంటే వాల్స్ ఓపెన్ చేయడం తెలుసు. ఇప్పుడు ఒక బిల్డింగ్లో ఫైర్ అయింది, ఒక 1 or 2, 3 floors బిల్డింగ్ 3 floors. సో మనకు రావడానికి ఒకటే స్టేర్ కేసు ఉంది కిందికి.
ఆ స్టేర్ కేస్ కూడా కంప్లీట్గా ఫైర్ అయితే ఉంది, కిందికి రావడానికి లేదు, థిక్ స్మోక్ ఉంది. మనం అప్పుడు ఏం చేస్తాం, ఒక బిల్డింగ్ నుంచి మనం ల్యాడర్ వేసి ఫైర్ మెయిన్ లిఫ్ట్ ద్వారా రెస్క్యూ చేస్తాం. ఆ ఫైర్ మెయిన్ లిఫ్ట్ ఎలా చేస్తారు ఏంటిది అనేది మన వాళ్ళు చూపిస్తాం. వచ్చేయమ్మా, ఒక పర్సన్ ముందుకు రండి. సో ఇతను అక్కడ మనకు రూమ్లో స్మోక్లో అన్కాన్షియస్ అయి పడి ఉన్నాడు. ఆయన ఫైర్ మెయిన్ లిఫ్ట్ చేసుకొని ఎలా తీసుకొస్తాము, సో ఆయన ఫైర్ మెయిన్ లిఫ్ట్ చేస్తారు. ఫస్ట్ సాయి ఆయన మళ్ళీ తీసుకొని కిందికి రాగానే ఫస్ట్ ఎయిడ్ చేయాలి. ఫస్ట్ ఎయిడ్ ఇక్కడ ఫస్ట్ ఆయన చేస్తాడు. ఆయన పడిపోయి ఉన్నాడు స్మోక్లో, తీసుకొని ఫైర్ మెయిన్ లిఫ్ట్. నువ్వు అన్కాన్షియస్లో ఉన్నావు, నువ్వు కోఆపరేట్ చేయకు, పడిపోయినట్టే యాక్ట్ చేయి. ఆయన నిలబడుతున్నాడు. సో ఇలా ఫైర్ మెయిన్ లిఫ్ట్ తీసుకొని వచ్చేస్తాము. ఇది చూడండి, ఈ హోల్డ్ చేయడం చూడండి. ఈ షోల్డర్ వేసుకోవాలి. మనం షోల్డర్స్ మీదకి వేసుకుంటే అట్లీస్ట్ మనం 1 or 2 kilometers వరకు ఎటువంటి వెయిట్ లేకుండా, వెయిట్ ఉంటుంది బట్ ఈజీగా క్యారీ చేయగలం. షోల్డర్స్ మీద ఇంకొంచెం వెయిట్ తీసుకో, హెడ్ ఇక్కడ పెట్టుకోవాలి. ఆయనకి హెడ్ రెస్ట్ కూడా పెట్టుకోవచ్చు, ఇట్లా పెట్టుకో. హెడ్ ఈ రెండు ఆన్ చేసి పెట్టుకో, హెడ్ ఇట్లా పెట్టేసుకుంటే ఈ హెడ్ అనేది ఈయనకు ఇలా వస్తుంది. ఓకే, సో ఆయన హెడ్ కూడా అటు ఇటు ఊగకుండా హెడ్ ఇట్లా ఉంటుంది. ఆయన తీసుకొని ల్యాడర్ నుంచి కూడా రెస్క్యూ చేస్తాం. ఓకే, ఈ మధ్య రోప్స్ రెస్క్యూ చేయడం మానేసాం, ఎందుకంటే రోప్స్ తెగిపోతున్నాయి. మన రెస్క్యూ చేసేదానికంటే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సో రోప్ రెస్క్యూ చేయట్లేదు, బంద్ చేసి. సో ఇది ఫైర్ మెయిన్ లిఫ్ట్. ఓకే, ఎవరైనా ట్రై చేస్తారా? చేశారా మీరు ఆల్రెడీ? మరి ఇంకేది, మరి మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? చూపియాలి మీరే నాకు. ఒక డెమో ఇవ్వండి, ఎలా చేస్తారు. కమ్ జై, వేరే వాళ్ళని తీసుకో, ఆయననే తీసుకోండి, పడుకోమ్మా. ఆయన తీసుకొచ్చాక ఫస్ట్ ఎయిడ్ మీరే చేయాలి, ఇద్దరు. సాయి ఆయన చేస్తాడు. ఓకే ఓకే, కాదు ఆయన బ్యాలెన్స్ పోతుంది, ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకో, తర్వాత పరిగెద్దాం. ఫాస్ట్గా కాదు కానీ బ్యాలెన్స్డ్ ఉండాలి. మీకు వెయిట్ అనిపించదు, ఆయనకి ఇబ్బంది కావాలి. బ్యాలెన్స్డ్ లేకపోతే కింద పడిపోతాం. అంటే మీరు 1 kilometer తీసుకుపోయినా కొంచెం ఈజీగా క్యారీ చేయగలరు. ఇక మిగతా రెస్క్యూ మెథడ్స్ అని మీకు తెలిసే ఉంటాయి. ఫస్ట్ ఎయిడ్, సో ఐ రిక్వెస్ట్ ద ప్రిన్సిపల్ సార్ అసిస్టెంట్ బాగుంటుంది సార్. సార్ ఓకే, సో ఫస్ట్ ఎయిడ్ అంటే మనకి ఇవి సింపుల్గా మనం బయట నుంచి తీసుకురావడానికి, ఆ టైంలో వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అనే కంటే మనకు తెలిసి ఉంటే మనము కొంచెం ముందుగానే వాళ్ళని రెస్క్యూ చేసామనుకోండి, కిందికి తీసుకొచ్చి. ఇప్పుడు ఫైర్ వాళ్ళే వచ్చి రెస్క్యూ చేయాలని ఏం లేదు కదా, ఎవరో ఒకరు ఫస్ట్ ప్రాణాలు కాపాడాలి. వాళ్ళు వచ్చి మేము వచ్చేసరికి డిలే అవుతుంది ట్రాఫిక్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి ఇమ్మీడియట్లీ మనం ఏం చేస్తాం, ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చి వాళ్ళని బయటికి తీసుకొస్తే ప్రాణాలను కాపాడే వాళ్ళం అవుతుంది. మీకు ఇందా క్లాస్లో చూపించా కదా, సేమ్ అట్లానే ఉంటుంది. మీరు బయటికి ఎక్కడైనా అవుట్ వెళ్తారు కదా, ఎప్పుడైనా ఈవినింగ్ టైం అటు ఇటు అబ్జర్వ్ చేయండి. ఒక హాస్పిటల్కి పోయి స్పెసిఫిక్గా చెప్పినవి మీకు అర్థమవుతాయి. ఫస్ట్ చూడండి, పోయి మీరు ఎటైనా అవుట్ వెళ్తారు కదా హాలిడేస్లో, అవుటింగ్ వెళ్ళినప్పుడు సినిమా హాల్స్ కానీ హాస్పిటల్ కానీ ఏదైనా ఒక విజిట్ చేసి ఒక్కసారి రివైజ్ చేసుకోండి. అన్నీ రివైజ్ చేసుకుంటే మీకే గుర్తుంటుంది. ఓకే, ఎనీ డౌట్స్? రైట్, థ్యాంక్ యూ సో మచ్. అవసరమేనా మనకి క్లాసే? నాగేశ్వరరావు సార్ గారికి కూడా మన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.
తరఫున చెప్పండి. చాలా థ్యాంక్స్ చెప్పారు సార్ వాళ్ళని. ఇది అంటే యాక్చువల్గా మనం ట్రైనింగ్లో ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోయి డ్యూటీలు చేసుకుంటూ ఉంటాం. ఇటువంటివి అంటే సర్వీస్ ఓరియంటెడ్ అనమాట. ఇది సబ్జెక్ట్ నేర్చుకుంటే మనం కొన్ని జీవితాలని కాపాడగలిగే కెపాసిటీ ఉంటుంది. ఇటువంటి సబ్జెక్ట్ని మనం మర్చిపోకూడదు. ఆ జీవితాలు మన వాళ్ళవి కావచ్చు, మనం ఎవరైతే రక్షణ కల్పిస్తున్నామో వాళ్ళవి కావచ్చు. అర్థమైందా? ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో ఈ సబ్జెక్టులు బయటికి పోయిన తర్వాత ట్రైనింగ్ అయిపోయింది అని మర్చిపోవద్దు. అందుకనే వీటిని లాస్ట్లో పెట్టిస్తున్నాను నేను. మీకు స్టార్టింగ్ 6 నెలల్లో నేను పెట్టిలా, మళ్ళీ ఎందుకంటే ట్రైనింగ్ వేలో ఇది పడిపోయి మీరు మర్చిపోతారు అనేసి ఫస్ట్ ఎయిడ్ కూడా మీరు కరెక్ట్గా క్లాసులు అయిపోయే ముందు వస్తుంది ఫస్ట్ ఎయిడ్ మీకు. అరే వెళ్ళిపోతే బయటికి పోయిన తర్వాత కొన్ని రోజులు గుర్తుపెట్టుకొని ఉంటారు అనే ఉద్దేశంతో లాస్ట్లో ఈ గెస్ట్ ఫ్యాకల్టీస్ అన్నీ కూడా లాస్ట్లో పెడుతున్నాం. అన్నీ వస్తాయి, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఇటువంటి విషయాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే మనం సర్వైవ్ అవ్వాలి, మనతో పాటు ఉన్న వాళ్ళని సర్వైవ్ చేయించగలగాలి. అర్థమైందా? రైట్. సో ఇప్పుడు మీకు క్లాస్ చెప్పాం కాబట్టి మీరు ఏంటంటే మర్చిపోకుండా ఉండడానికి యూ హ్యావ్ టు డిస్కస్ టు ఈచ్ ఎవ్రీ పర్సన్. మీరు ఒక గ్రూప్గా క్లబ్ అయ్యి ఎప్పుడో ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు రివైజ్ చేసుకుంటా ఉంటే, ఇప్పుడు మనకు థీరీ వేరే ఉంటుంది, ప్రాక్టికల్ వేరే ఉంటుంది. ఓకే, థీరీ అంటే చదువుతాము, మైండ్లో ఉంటాయి, ఉండవు. డిస్కషన్ చేసుకుంటేనే మనకు మైండ్లో లాంగ్ స్టాండింగ్ ఉంటాయి. వాటికి మనం రివైజ్ చేసుకుంటూ ఉంటేనే ఈజీగా ఉంటుంది. సో అట్లా మీకు టైం దొరికిన వల్ల ఏదో ఒక సబ్జెక్ట్ జస్ట్ ఒక 10 minutes ఇవి చెప్పారు కదా, ఇవి రివైజ్ చేసుకోండి. ఎక్కడ థియేటర్స్ పోయినా, మాల్స్ పోయినా ఎక్కడైనా చూసుకోండి, ఇవి ఉన్నాయి, ఇవి ప్రాబ్లం ఉన్నాయి. మీకు ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్లీ నా ఫోన్ నెంబర్ ఉంటే నాకు ఫోన్ చేయండి. నా ఏరియాలో ఎవరైనా మెయింటైన్ చేయకపోతే ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ ఇమీడియట్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ పర్సనల్ కామెంట్ సార్. రిక్వెస్ట్ కంక్లూడ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దట్ సబ్జెక్ట్. మేమే థ్యాంక్స్ చెప్పాలి. మేము అడిగిన తరువుగా వచ్చేసి మాకు మంచి క్లాస్ ఇచ్చారు. మా తరఫునే మీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, బ్రదర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ వాళ్ళకి యాక్చువల్గా సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళతో వేరే డెమోన్స్ట్రేషన్ కూడా ఉంది ఈరోజు. అయినప్పటికీ ముందుగా మనకి ఇచ్చిన కమిట్మెంట్ మీద బేస్ చేసుకొని పూర్తిగా ఉన్న షెడ్యూల్ని మధ్య లంచ్ వరకే కుదించుకొని మన కోసం ఈ స్పెషల్గా వెహికల్ కోసం మళ్ళీ మన వైస్ ప్రిన్సిపల్ గారు మాట్లాడి డిఎఫ్ గారితో ఫైర్ వెహికల్ కూడా తెప్పించడము, సారే స్వయంగా వచ్చి ఈ క్లాసెస్ అన్ని తీసుకోవడము, మళ్ళీ అక్కడ డెమోన్స్ట్రేషన్ ఉన్న కూడా ప్రత్యేకంగా మన కోసం మన ఆహ్వానం మన్నించి ఇంత దూరం వచ్చి వాళ్ళ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మనకి ఎంతో కొంత నాలెడ్జ్ షేర్ చేసినందుకు మా అకాడమీ తరఫున, యావత్ ఎస్పీఎఫ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. श्रीमान 5 क्लास में तो आगे की आज्ञा प्रदान करें.